కాదు వాటిని పరిశీలించి అసలు యాక్చువల్గా ఎక్కడ కుట్ర జరుగుతుంది ఏం కథ వీటిపైన మనకు కొంత అవగాహన లేకపోతే నష్టమే జరుగుతుంది. అయితే అది ఏది కార్పొరేషన్ పదవులలో ఆ పదవులలో ఈ పదవులలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదవులు ఇచ్చినరో లేదో తెలియదు, కానీ చచ్చిపోయిన వాళ్ళకు ఒక 10 నెలల క్రితం చచ్చిపోయిన వాళ్ళకు ఇప్పుడు ఎంత ఇది ఏంది 11 నెలలు కదా, 10 నెలలు అయిపోయింది, 11 నెలలు చచ్చిపోయిన మనిషికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి ఇచ్చిండ్రు ఎవరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇంకో అట్లున్నది కథ. ఎందుకంటే ఉన్నోళ్ళకు బతికిన వాళ్ళకు ఇవ్వడం అంటే చాలామంది కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళకు ఇస్తందుకు మరి ఏమవుతుందో తెలియదు, కానీ చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద పదవులు ఇస్తారు. మీకు చూడరు ఒకసారి కావాలంటే అర్థమైపోతుంది లెక్క. ఇది ఏది మెదక్ జిల్లా చేగుంట మండలం, ఇది మార్కెట్ కమిటీ చైర్మన్కి సంబంధించి చేగుంటది మార్కెట్ కమిటీ చైర్మన్కి సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్కి సంబంధించి చైర్మన్ వైస్ చైర్మన్ తర్వాత మెంబర్లని పెట్టిండ్రు. వైస్ చైర్మన్ పేరు ఇంకా చూడు చైర్మన్ గారే ఒక రావు గారు పెట్టేసిండ్రు, తడెం వెంగళరావు అని చెప్పేసి సన్ ఆఫ్ నరసింహారావు ఆయన చైర్మను. ఇక వైస్ చైర్మన్గా ఆకుల శ్రీనివాస్ గౌడ్ సన్ ఆఫ్ రామస్వామి గౌడ్ అని చెప్పేసి వైస్ చైర్మన్ పెట్టిండ్రు. ఈ వైస్ చైర్మన్ చచ్చిపోయి 10 నెలలు అవుతుంది ఈయన చచ్చిపోయి. ఆయన పేరు మీద ఆయన పెద్ద ఇది కూడా ఓ బిర్క్యులర్ అంతా ఇచ్చేసిండ్రు మొత్తం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అగ్రికల్చర్ అండ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ 3rd కాన్స్టిట్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చేగుంట మెదక్ డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఈ నోటిఫికేషన్లో ఇలా పేరు పెట్టరు, ఒకసారి జూమ్ చేసి చూడు ఇంకోసారి. వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ గౌడ్ సన్ ఆఫ్ రామస్వామి గౌడ్ అని చెప్పేసి వైస్ చైర్మన్ పెట్టిండ్రు. మరి బీసీలకు ఇచ్చారు మంచిగా ఉన్నది కదా, మరి బీసీలకు ఇస్తే మనం ఎందుకు మాట్లాడాలి, అట్టెట్లయితుంది గట్టెట్లా మాట్లాడతారు మీరు, ఇస్తే తప్ప అని చెప్పేసి అంటారు. కాకపోతే అంటే చచ్చిపోయిన మనిషికి ఇచ్చారు, ఉన్నోళ్ళకి ఇస్తే సంతోషం ఉండే. చచ్చిపోయిన మనిషి ఎట్లా చచ్చిపోయి ఇప్పుడు ఏమైంది ఒకసారి చూడరు, అది ఒకసారి ఇది ఇష్యూ చేసారు కదా. ఇంకో ఇది సంతకం సెక్షన్ ఆఫీసర్ సంతకం పెట్టిండ్రు. సెక్షన్ ఆఫీసర్ అంటే గ్రూప్ 1 ఆఫీసరు. ఇగో ఈయన ఆకుల శ్రీనివాస్ గౌడ్ అంటే ఇగో ఈయన పెద్ద మనిషి పాపము. ఆయన బతుకున్నప్పుడు మరి ఇస్తే సంతోషంగా ఉంటుండే పాపం. కాకపోతుందంటే కీర్తిశేషులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏది 11/1 అంటే జనవరి 11 తారీఖు నాడు 2025లో చచ్చిపోయాడు. ఆయన చనిపోయాడు. చనిపోతే ఆయనకు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమంటే ఇప్పుడు 34% ఉంటే 23% తీసుకొచ్చిండు కేసీఆర్. ఆ 23%కి 17% పట్టుకుపోయారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ బతుకున్నోళ్లకు ఏది ఈ పదవులు ఉంటాయి కదా, నామినేటెడ్ పోస్టులు కమాం ఇష్యూ అంతా కూడా వాళ్ళకి ఇచ్చుడు పక్కకు పెట్టి వీళ్ళకు ఇట్లున్నది అన్నట్టు కథ. దీంట్లో మంచి పర్ఫార్మెన్స్లా మంచి అవార్డు ఇవ్వచ్చు, పెద్ద అవార్డు ఇవ్వచ్చు. చచ్చిపోయిన వాళ్ళకి కూడా పదవులు ఇస్తారా నాయన అని చెప్పేసి ఒక గొప్ప పేరు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. అయితే ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి అక్కడక్కడ రకరకాలుగా. ఏమైందంటే అసలు యాక్చువల్గా చాలా చోట్ల ఏకగ్రీవాలు చేద్దామని చెప్పేసి ఎన్ని లక్షలు అని చెప్పేసి వేలంపాట వాడుతున్నారు ఊర్లలో. ఎందుకనంటే 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ కూడా ఇస్తా అన్నది. తర్వాత ఊరికి ఏమైనా మంచి జరుగుతుంది, ఒకరినే గెలిపిద్దాం, తర్వాత ఇవన్నీ కూడా పైసలు వేస్ట్ చేయొద్దని చెప్పేసి ఆ పైసలు ఏదో ఊరికి పెడితే మంచిగా ఉంటుందని చెప్పేసి కొన్ని చోట్ల ఈ కిషన్ గారి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఊర్లో అయితే ఒక పెద్ద మనిషి నేను ₹1 కోటి ఆ ఊరికి ఇస్తా అని చెప్పేసి ఆయన వచ్చిండు. ₹1 కోటి ఇస్తాను వస్తే లేదు అట్లా కాదని చెప్పేసి ఒక వేరే వాళ్ళని పెడుతున్నట్ట. సరే ఎలక్షన్ జరుగుతుందా జరగదా అదంతా నడుస్తూ ఉంది వ్యవస్థ. అట్లా కొన్ని ఊర్లల్లో రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. బీసీలు ఒకవేళ నిలబడే దగ్గర రకరకాలుగా పోటీలు పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేస్తున్నారంట. ఏది చేసినా ఏం కాదు. జనరల్ స్థానాలన్నీ కూడా మనయే కాబట్టి జనరల్ స్థానాల్లో పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ కలుపుకొని 100% పోవాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే అంటే చిత్త విచిత్రాలు కొన్ని చోటు చేసుకుంటుంటాయి. అవి చూస్తే మరి ఎందుకు అర్థం కాదు, అటువంటి పరిస్థితి ఉంటుంది. ఏమైందంట రిజర్వేషన్లు ఎందుకంటే గతంలో ప్రకటించారుగా రిజర్వేషన్లు 42% రిజర్వేషన్ అని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.
ఈ ప్రకటించగానే మళ్ళీగా ఈ ఊరికి అంటే సర్పంచ్ కావాలంటే తర్వాత ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది వాళ్ళ ఊరికి. ఎస్సీ రిజర్వేషన్ వస్తే మళ్ళీ ఎట్లా అని చెప్పేసి ఈయననేమో బీసీ సామాజిక వర్గము మరి ఓసీనో అయితే ఆయన ఏం చేసిండు, ఎస్సీ అమ్మాయిని సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని ప్రత్యేకంగా ఈ సర్పంచ్ ఎన్నికల కోసం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నంతవరకు మంచిగా ఉన్నది, కానీ లాస్ట్కి వస్తే ఏమైందంటే ఆగమైంది కథ. రిజర్వేషన్లు తారుమారైపోయినాయి. ఆ ఊరికి ఎస్సీ మహిళ ఉన్నటువంటి రిజర్వేషన్ మారిపోయి ఇప్పుడు ఆగమల పడ్డాడు ఆ మనిషి. ఎక్కడ జరిగింది ఇది? సర్పంచ్ పదవి కోసం ఎస్సీ మహిళతో పెళ్లి, చివరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో సర్పంచ్ పదవి కోసం హడావిడిగా చేసిన పెళ్లి బెడిసికొట్టింది. సీటు ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో స్థానిక యువకుడు నల్లగొండకు చెందినటువంటి ఓ ఎస్సీ మహిళను తొందరపడి వివాహం చేసుకున్నట. ఆమె పేరును ఓటర్ జాబితాలో చేర్చి నామినేషన్ కూడా దాఖలు చేయాలనుకున్నాడు. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ముందుగానే వెలువడడంతో ఓటర్ జాబితా గడువు ముగిసిపోయింది. ఎందుకంటే ఆగస్టును ముగిసిపోయిందని అంటున్నారు. దీంతో ఆమె పేరు చేరకపోవడంతో నామినేషన్ అర్హత కోల్పోయి సీన్ అంతా రివర్స్ అయిపోయింది. రాజకీయ ఆశతో చేసినటువంటి పెళ్లి కాస్త బెడిచికొట్టింది. పాపం ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే పెళ్లి కోసం అది పదవి కోసం కూడా పెళ్లి చేసుకునే బ్యాచ్ ఉన్నదన్నమాట. అట్లా అంటే రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. కాబట్టి నిశితంగా పరిశీలించండి. ఎందుకంటే ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఏమి ఇయర్లు ఏది మేము 21% ఇచ్చినామని చెప్పేసి నిన్నేదో ఆ పేపర్లో లేపించారు, కానీ ఆ ఏపించింది కూడా అబద్ధం. ఎవరైనా నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ చర్చకు వస్తే రండి. ఎందుకనంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గిరిజన బిడ్డలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషను కూడా కలపడం వల్ల అది 17% కనిపిస్తుంది, లేకపోతే కనిపించదని. అట్టెట్లయితే లెక్క? అయితే వాళ్ళని పరిగణలోకి తీసుకోరా? వాళ్ళ గ్రామ పంచాయతీ లెక్కలోకి రావా? వస్తాయి కాబట్టి విషయం ఏంటంటే ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వస్తాయి, కానీ 17%కే పరిమితం చేసేసింది. ఈ 17% అసలు ఏమి ఇవ్వకున్నా ఏం కాదు, పెద్ద ఫరాక్ పడేది ఏం ఉండదు. కాకపోతే ఏంటంటే మనం ఆలోచన చేసుకోవాలి, ఎవరిని గెలిపిస్తే మంచిగా ఉంటుంది ఏం కథ అనే విషయం మీద మనం ఒక అవగాహనతో ఉంటే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో చూసిరు కదా, ఇందాక చేగుంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి చచ్చిపోయిన మనిషికి ఇచ్చిండ్రు. నిజంగా బతుకున్నప్పుడు ఇస్తే సంతోషపడేటోడేమో పాపం. ఇట్లా జరుగుతూ ఉంటాయి చిత్ర విచిత్రాలు, ఇంకా చాలా ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ముందుగా వార్తల్లోకి వెళ్దాం. ఈనాడు దినపత్రిక చూద్దాం. ఇక టెక్ భారత్ సాకారం, అంతరిక్ష రంగం విస్తరణకు అంకుర సంస్థల అండ, ప్రపంచంలో మనది 3వ అతిపెద్ద స్టార్టప్ల వ్యవస్థ అని చెప్పేసి హైదరాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ వర్చువల్గా ప్రారంభించిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జెన్జెడ్పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించిండు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ భారతదేశాన్ని అగ్రపథంలో నిలుపుతున్నామని, టెక్ భారత్ను సాకారం చేసుకున్నామని యువతరంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా జెన్జెడ్ ఇంజనీర్లు, డిజైనర్లు, తర్వాత కోడర్లు, శాస్త్రవేత్తలు సరికొత్త అవకాశాలను సృష్టిస్తూ అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నారని అభినందించారు. అంతరిక్ష సేవల ప్రైవేటు సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇన్ఫినిటీ క్యాంపస్ను గురువారం ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. ఉపగ్రహ ప్రయోగాల కోసం విక్రమ్-1 అనే ఆర్బిటల్ రాకెట్ను ఈ సంస్థ రూపొందించింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ చిన్నపాటి అద్దె గదుల్లో పరిమితమైనటువంటి వనరులతో ప్రారంభమైనటువంటి అంతరిక్ష సంస్థ ఇప్పుడు ప్రపంచ ఖ్యాతిని గడించింది. మన టెక్నాలజీతోటే మొత్తం కూడా అంతరిక్షంలో ఏమైనా చేయగలుగుతున్నామని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి అన్నాడు. యువతను శాస్త్ర ప్రయోగాల వైపు మళ్లించే లక్ష్యంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించాం. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు 1,00,000 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేశాం. ఇప్పటికే 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లను ప్రారంభించాం. త్వరలోనే మరో 50,000 ల్యాబ్లు నెలకొల్పుతామని చెప్పేసి ప్రధానమంత్రి నిన్న మాట్లాడాడు. హైదరాబాద్లోని స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించిండు. ఇక్కడికి రాలే, అక్కడ నుంచి ప్రారంభించాడు ఆన్లైన్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్కై రూట్ సంస్థ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ని నిన్న లాంచ్ చేసిండ్రు. ఇక కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు పునర్నియామకం. ప్రభాకర్ రావుని ఎందుకంటే రిటైర్ అయిపోయిన మనిషిని తీసుకొచ్చి మళ్ళా ఏది ఆ పోస్టులో కూర్చోబెట్టింది ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.
ప్రభాకర్ రావుని మరి ఎందుకు పెట్టిండు అంటే లేదు లేదు ఇక్కడ ఏది ఫోన్ ట్యాపింగ్ బీన్ ట్యాపింగ్ చేయాలి, మంది మాటలు వినాలి, ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు ఏమనుకుంటారు, గుసగుస పెట్టుకుంటారా, గసగస పెట్టుకుంటారా, తర్వాత ఏం చేస్తున్నారు, ఏం కథ నడుస్తున్నది, తర్వాత ఆలుమొగలు మాట్లాడుకునేది రకరకాలుగా ఇట్లా విని మొత్తం నాశనం చేయాలి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి. ఒకవేళ పైసల అంటే డబ్బులకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా వస్తే ఆ విషయాలు పైసలు పట్టుకురావాలి. ఇటువంటి అన్ని లంగకథలు వాడడానికి ప్రభాకర్ రావు చచ్చిపోయిన అంటే ఏమంటారు రిటైర్ అయినటువంటి మనిషిని తీసుకొచ్చి పదవిలో కూర్చోబెట్టిండని చెప్పేసి అక్కడ అప్పుడు పనిచేసినటువంటి పెద్ద మనిషి మళ్ళీ చెప్పిండు. ఇదంతా నడుస్తుంది కథ. నిజంగా దాన్ని స్పీడప్ చేసి కథ కరెక్ట్గా తీసుకొస్తే బరాబర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళు అలా లోపల పడేటువంటి అవకాశమే ఉన్నది. కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు పునర్నియామకం. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ విచారణలో మాజీ సీఎం ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చిండు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఓఎస్డీగా వ్యవహరించిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీ వ్యవహరించిన రాజశేఖర్ రెడ్డిని గురువారం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారించింది. వాంగ్మూలం నమోదు చేసింది హైదరాబాద్ జాయింట్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్. కేసు దర్యాప్తు అధికారి దాదాపు 2 గంటల పాటు రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాడట. ఎట్లా చేసినావు, ఏం కథ, అనవసరంగా ఆయన మరి రిటైర్ అయిన మనిషిని తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు కూర్చోబెట్టారని చెప్పేసి అడిగిరట. అడిగితే లేదు సార్ నాకేం తెలుసు, కేసీఆర్ తీసుకొచ్చి పెట్టమంటే పెట్టినాం కానీ మేమేం చేస్తామని చెప్పేసి అన్నారంట. ఇటువంటి పని జరిగింది ఫోన్ ట్యాపింగ్ కేసులో. 2015 నోటిఫికేషన్ గ్రూప్ 2 ఉద్యోగులకు ఊరట లభిస్తుంది. ఏంది సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అమలుపైన స్టే విధించిరట. లేకపోతే అసలు యాక్చువల్గా ఏంటంటే అది బిబ్లింగ్ చేసిన ఇవన్నీ ఉన్నాయి కదా, ఏది వైట్నర్ పెట్టిన ఇవన్నీ కథలు ఉన్నాయి కదా, దానిపైన ఏది అట్లయితుంది వాళ్ళని తీసేయాలి, తర్వాత లేకపోతే మొత్తం గ్రూప్ 2 రద్దు చేయాలని చెప్పేసి సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీన్ని మళ్ళీ స్టే విధించిండ్రు. మళ్ళా ఏది దిశభ్య ధర్మాసనం ఏందో మరి స్టే విధించినట్టుంది. ఇప్పుడు ఒకటే విషయం మీద కొంతమంది ఏమో తప్పు అంటారు, మరి తర్వాత కొంతమంది వచ్చేవారు రైట్ అంటారు. ఇట్లున్నది న్యాయ వ్యవస్థలో కూడా. చైనా జపాన్ స్థాయి అభివృద్ధి, ఆ స్థాయిలో అభివృద్ధి గారు లక్ష్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. ప్రపంచంతో పోటీ పడేలా నైపుణ్య యువత, 3 రీజియన్లుగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, ప్రగతిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ. ఇక సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. చైనా జపాన్ల స్థాయికి చేరడమే లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర యువతలో నైపుణ్యాలను తీర్చిదిద్దాలన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు స్పష్టమైన మార్గసూచి పాలసీ డాక్యుమెంట్లో కనిపించాలని నిర్దేశించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్, అగ్రికల్చర్, రీజియన్ ఎకానమీ ఇలా 3 రీజియన్లుగా విభజించుకోవాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో గురువారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పైన ఆయన సీఎం సమీక్ష నిర్వహించిండు. దానిపైన చైనా జపాన్ ఏ స్థాయిలో అయితే ఇట్లా అభివృద్ధి జరిగినాయో అట్లనే ఉండాలి ఇక్కడ తెలంగాణ కూడా అని చెప్పేసి చెప్పిండట. కీలక ప్రాజెక్టులపై కేంద్రం జాప్యం, పదే విజ్ఞప్తి చేసినా సహకరించడం లేదు. ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో భట్టి విక్రమార్క మాట్లాడి నిన్న నిపుణులతో సిట్ ఏర్పాటు చేయలేదేం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎక్కడ ఇది పాశమైలారమ్మా, ఇక్కడ ఇది సిగాచి పరిశ్రమ ఉన్నది కదా, పటాన్ చెరువు దగ్గర ఉన్నటువంటి పాశమైలారానికి సంబంధించి ఈ సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి అగ్ని ప్రమాదమా దాంట్లో జరిగిన తర్వాత అందులో ఎంతమంది 54 మంది చచ్చిపోయారు. 54 మంది చచ్చిపోయి ఇంత బాధపడి ఇంత పరిశాన్ అయితే ₹1 కోటి ఇస్తామని ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడిండు. తర్వాత అది ఓకే, అది ఇంకా ₹1 కోటి రాలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి చాలామంది ఏది మాట్లాడినాం, 237 మందితో సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నాం, మాట్లాడినామని చెప్తున్నారు. మరి మాట్లాడారు కానీ ఒక కంక్లూజన్ అయితే తీయాలి కదా, కంక్లూజన్ ఇవ్వకుండా మరి మీరు మాట్లాడేం లాభం, కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి హైకోర్టు అంటా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద ఘటన జరిగితే ఒక సిట్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఎందుకు ఏర్పాటు చేయలేదు, దానిపైన ప్రత్యేకంగా దర్యాప్తు ఎందుకు జరపడం లేదు, ఏమైందని చెప్పేసి హైకోర్టు నిన్న గట్టిగా అరుచుకున్నది. నిపుణులతో సిట్ ఏర్పాటు చేయలేదేం,
స్థానిక పోలీసుల దర్యాప్తు సరిపోతుందా? 237 మంది సాక్షులను విచారించినా ఓ నిర్ణయానికి రాలేదా అని చెప్పేసి అడిగింది. మమ్మల్ని పర్యవేక్షించమంటారా లేదంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సంగారెడ్డి జిల్లా పట్టంచెరు మండలం పాషమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తు తీరుపై హైకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తులకు సంబంధించిన వివరాలను కూడా సమర్పించలేదని, కేవలం 237 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు పేర్కొనడం తప్ప వాటి ద్వారా ఏం నిర్ణయానికి వచ్చారన్న వివరాలు లేకపోవడంపై నిలదీసింది. అభియోగ పత్రం దాఖలు చేయడానికి అంటే ఇక్కడ అది చేస్తారు కదా, అభియోగ పత్రం దాఖలు చేయడానికి ఈ వాంగ్మూలాలు సరిపోవా అంటూ ప్రశ్నించింది. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు అధికారి కేసు డైరీ తన రికార్డులతో సహా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 9వ తారీఖు వాయిదా వేసింది కోర్టు. దర్యాప్తు తీరు కాలువలో పెడుతుందని చెప్పేసి హైకోర్టు పేర్కొన్నది. ఏం చేస్తున్నారు నాయన, అసలు ఏంది కథ ఏంది? అంటే గంతమంది 54 మంది చచ్చిపోతే ఎట్లా చచ్చిపోయినరు, ఏం కథ, అసలు ఎట్లు అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంది, బాధ్యులు ఎవరు, ఆ విషయం మీద కనీసం బయటకు చెప్పే పరిస్థితి కూడా ఉండదా, ఎంక్వైరీ చేసే అది ఉండదా అని చెప్పేసి అడుగుతూ ఉంది హైకోర్టు. సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి 54 మంది మృతి చెందినటువంటి ఘటనపై దర్యాప్తు తీవ్ర కలవరపెడుతోంది. ఇంత పెద్ద ఘటనపై దర్యాప్తును స్థానిక పోలీసులతో సరిపెట్టకుండా నిపుణులతో కూడినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ను ఏర్పాటు చేయలేదు. పేలుడుకు కారణాలతో సహా బాధ్యులను గుర్తించడానికి నిపుణుల దర్యాప్తు బృందం అవసరమని భావించలేదా? 237 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశాక నేరానికి సంబంధించి పోలీసులు ఒక నిర్ణయానికి రాలేకపోయారా? చట్టాలను అమలు చేయాల్సిన సంబంధిత అధికారులు ఫ్యాక్టరీకి చెందిన వారి వాంగ్మూలాలను ఎందుకు నమోదు చేయలేదు? మమ్మల్ని పర్యవేక్షించమంటారా, ఏంది రమ్మంటారు అని చెప్పేసి అడుగుతూ ఉంది హైకోర్టు. ఇట్లున్నది కథ. ఇలా హామ్యామ్యాలు తీసుకుంటే మరి అట్లా నడుస్తుందా? మరి ఏంది కథ ఏంది? గంతమంది చచ్చిపోతే కనీసం ఏం జరిగిందో కూడా పబ్లిక్ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటే ఎట్లా? 234 మందిని ప్రశ్నిస్తే మాట్లాడితే మరి ఏం చెప్పినట్టు, ఏం కథ అది? 237 మందితో మాట్లాడినా కానీ ఇంకేం చెప్పకపోతే మీరు చేసేం లాభం, దర్యాప్తు ఏంది కథ? నైజీరియన్ల డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసినారు పోలీసులు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్తో కలిసి తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్ చేసింది. మంచి పని చేసిన విధంగా కూడా ఇటువంటి పనులు చేయాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్ని, తర్వాత ఇక్కడ ఈ గంజాయిని, ఈ మత్తు పదార్థాలని కంట్రోల్ చేయాలి. తర్వాత దీంతోపాటు సైబర్ క్రైమ్ని, ఈ రెండు చాలా ప్రమాదకరమైనవి. తర్వాత వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్డు ప్రమాదాలు, ఈ మూడు కూడా సమాజానికి చాలా చేటు చేస్తాయి. కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. కొంపల్లి మల్నాడు మల్నాడు రెస్టారెంట్ కేసు దర్యాప్తు క్రమంలో గుర్తింపు. ఈ ముఠాన్ని నడిపిస్తోంది అంతర్జాతీయ డ్రగ్ డీలర్ అని చెప్పేసి నిక్ అని చెప్పేసి తేలిందట. నైజీరియన్లు దందా చేస్తారట, డ్రగ్స్ దందా. ఢిల్లీ పోలీసులతో కలిసి మనోళ్ళు ఈగల్ పోలీసులు పట్టుకున్నారు వాళ్ళని. రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ కార్యకలాపాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈగల్ బృందం ఛేదించింది. ఢిల్లీలో అక్రమంగా ఉంటూ మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న నైజీరియన్ల దందా గుట్టురట్టు చేసింది. నెలల తరబడి ఆపరేషన్ కొనసాగించి అంతర్జాతీయ డ్రగ్ డీలర్ నిక్ నేతృత్వంలోని నెట్వర్క్ ఆట కట్టించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, తర్వాత విశాఖపట్నంలో గురువారం ఏకకాలంలో దాడులు నిర్వహించి ఈ ముఠాను పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్టే గ్రేట్, అసలు మంచి అచీవ్మెంటు. రాష్ట్రంలో ప్రారంభమైన ఏఐ ఆధారిత బోధనంట. హోంవర్క్ కూడా ఏఐతోనే చేయిస్తున్నారు సార్ అని చెప్పేసి ఏం చేద్దామని అడుగుతున్నట. హోంవర్క్ వేయాలంటే దీనికి ఆన్సర్ ఏంది అని చెప్పేసి ఏఐ నడితే చెప్పి పడేస్తుంది. అదే చేస్తున్నాడు పిల్లలు. ఇంకదో పరిచయం వచ్చిందని చెప్పేసి ఒక కార్టూన్ కనిపిస్తూ ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి వెలుగుదిన పత్రిక చూద్దాం. చైనా జపాన్తో పోటీ పడదాం, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అగ్రికల్చర్ రీజియన్లుగా డెవలప్మెంటు, బ్లూ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా నీటి వనరులు, అటవీ ప్రాంతాల పునరుద్ధరణ. తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్లపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేసిండట. పంచాయతీల్లో పాలిటిక్స్
పార్టీ రహిత ఎన్నికలే అయినా ప్రధాన పార్టీలు ఎంట్రీ అవుతున్నాయి. అసలు యాక్చువల్గా సర్పంచ్ ఎన్నికలలో పార్టీల గుర్తులు లేకపోతే పార్టీ ఏమైనా ఉంటుందా అంటే నిజంగా కూడా ఉండదు. ఏముంటుంది? ఇక్కడ చేయి గుర్తు కానీ కారు గుర్తు కానీ ఇక్కడ కమలం పువ్వు గుర్తు కానీ ఏముండయి. కానీ ఇప్పుడు పార్టీలు మా పార్టీ అభ్యర్థి ఈయన అని చెప్పేసి ఒక పార్టీ వాళ్ళు, మా పార్టీ అభ్యర్థి ఈయన అని చెప్పేసి ఒక పార్టీ వాళ్ళు ఇట్లా వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారంట. దానికి సంబంధించి పార్టీలు ఎంటర్ అయినాయి అని చెప్పేసి ఒక కథనం వేసింది వెలుగుదిన పత్రిక. వాస్తవానికి కూడా జరుగుతుంటుంది. పార్టీ రహిత ఎన్నికలే అయినా ప్రధాన పార్టీలు ఎంట్రీ అయినాయి. వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు నాటికి క్షేత్రస్థాయిలో బలపడాలనే వ్యూహం. ఎందుకంటే ఇక్కడ గ్రామాలు వార్డులు సర్పంచులు ఇక్కడ వార్డు మెంబర్లు చాలా కీలకం. ఎందుకంటే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా ఎంపీ ఎలక్షన్లు అయినా దేనికైనా కానీ వీళ్ళే కీలకంగా ఉంటారు, వీళ్ళే ప్రచారంలో కానీ ఇదంతా కూడా ఉంటారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో. కాబట్టి ఇక్కడ గెలిపించుకుంటే తర్వాత భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు ఉంటాయనేటువంటిది పార్టీల ఆలోచనగా ఉంటుంది. కాంగ్రెస్ తరఫున స్వయంగా మంత్రులు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగుతున్నారు. మండలాల వారీగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. ఆశావహులతో వరుస సమావేశాలు. ఇక బీఆర్ఎస్కు జీవన్మరణ సమస్యల లోకల్ ఎన్నికలు, జిల్లాల పర్యటనకు కేటీఆర్, క్యాడర్కు డైరెక్షన్. ఉత్తర తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మెజారిటీ సర్పంచులను గెలిచి రావాలని ఎంపీలు ఎమ్మెల్యేలకు పార్టీ టార్గెట్ పెట్టిందట. ఇంకోటి నడుస్తూ ఉంది. పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. మొదటి దశ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న ప్రారంభమైంది. ఇవాళ కూడా రేపుడు ఉంటుంది మొదటి విడతకు సంబంధించి నామినేషన్లు. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. అంటే పార్టీలు ఏమో ఉండయి. స్వతంత్ర గుర్తులపైనే సర్పంచ్ వార్డు మెంబర్లు బరిలోకి దిగుతారు. పార్టీల రాజకీయాలు పల్లెలను కలుషితం చేయవద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్నేళ్లుగా ప్రధాన పార్టీలు లోకల్ బాడీ ఎన్నికలను టార్గెట్ చేస్తున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు సర్పంచులుగా తమ వాళ్ళు ఉంటే పార్టీ పునాదులు బలంగా ఉంటాయని భావిస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలతో పాటు త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే పాలక వర్గాలు మరో 5 ఏళ్ల పాటు ఉనికిలో ఉంటాయి. ఈలోపే అంటే వచ్చే 3 ఏళ్లలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ సమయంలో తమ పార్టీ ప్రతినిధులు గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రతినిధులుగా ఉంటే తమ గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ పంచాయతీ ఎన్నికలను సీరియస్గా తీసుకుంటున్నాయి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉంటేనే కదా లెక్క. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో గట్టిగా ఉంటేనే తర్వాత ఎమ్మెల్యేకు కానీ ఎంపీకి కానీ గెలుస్తారు, లేకపోతే ఆగమవుతుందని చెప్పేసి ఇక్కడ ఫోకస్ పెడుతున్నట. మొత్తం లెఫ్ట్ పార్టీలు తలో దారి చూసుకున్నాయి. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే లెఫ్ట్ పార్టీలకు పట్టున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సిపిఐ, సిపిఎం పార్టీలకు బలమైన క్యాడర్ ఉంది. ఆయా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలపై ప్రభావం చూపించే సత్తా ఉన్నప్పటికీ ఈ 2 పార్టీలు తలో దారికి వెళ్తున్నాయంట. సిపిఐ గత అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని ఇటీవలి జూబ్లీహిల్స్ ఎన్నికల దాకా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికల్లో మద్దతుపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే కలిసి పోటీ చేసే విషయమై సిపిఎంతోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. గతంలోనూ ఇదే పరిస్థితి ఉండడంతో లెఫ్ట్ పార్టీల క్యాడర్ ఎక్కడికక్కడ అభ్యర్థులను బట్టి మద్దతు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. వీళ్ళిద్దరు ప్రత్యేకంగా వాళ్ళేం క్యాండిడేట్లను పెడతలేరు, ఎవరికన్నా ఒకరికి మద్దతు ఇస్తున్నారట. సిపిఐ కానీ సిపిఎం కానీ వీళ్ళిద్దరు కూడా కలిసి పోటీ చేస్తున్నారట. వాళ్ళిద్దరు కూడా కలుస్తలేరు, వేరే వేరే ఉంటున్నారు, ఏర్పడరు. నామినేషన్లు షురు. తొలి రోజు అంటే నిన్న సర్పంచ్ పదవులకు 3242 నామినేషన్లు వచ్చినాయి. వార్డు మెంబర్ పోస్టులకు 1821 నామినేషన్లు. అత్యధికంగా నల్లగొండ జిల్లాల 421 నామినేషన్లు సర్పంచ్ నామినేషన్లు దాఖలైనాయట. ఇక మహబూబ్నగర్ జిల్లా కోడూరు గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న మహిళ. ఇట్లా నడుస్తూ ఉంది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఇది గద్వాల జిల్లా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్లో ఆ గద్వాలలో ఒక లేడీ నామినేషన్ వేస్తా అంటే లేదు మావాడే ఉంటాడని చెప్పేసి ఒక రెడ్డి అభ్యర్థిని పెట్టేసి ఈయననే ఇక ఏకగ్రీవం అని చెప్పేసి చెప్తున్నారట. అయితే ఆమెకి అడుగుతూ ఉంది, మేము వేయొచ్చా అంటే 100% వేయచ్చు, ఎందుకు వేయద్దు. ఇప్పుడు వాళ్ళైతేనేమో నామినేటెడ్ చేసుకుంటారట ఏకగ్రీవం. ఇక తర్వాత మిగతా ఇప్పుడు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వీళ్ళు ఉన్న చోట నామినేటెడ్ కావద్దు అట్లా. ఎందుకనంటే ఏది ఏకగ్రీవం కావద్దు, ఇనానమస్ కావద్దు అని చెప్పేసి చూస్తున్నారట. ఇనానమస్ అయితే వాళ్ళే కావాలి, లేకపోతే కావద్దు. ఇటువంటి బంద్ చేయదు. మరి ఇప్పుడు అక్కడ కిచెనగారి లక్ష్మారెడ్డి వాళ్ళ ఊర్లో కూడా గ్రామంలో ₹1 కోటి ఇస్తుంటుండే ఒక గౌడ బిడ్డ.
₹1,00,00,000 ఇస్తే నేను గ్రామ సర్పంచ్గా ఉంటా, 100% అభివృద్ధి చేస్తా అని చెప్తున్నాడు. అక్కడనేమో లేదు లేదు అట్లా ఎన్నికలు పెట్టాలని చెప్పేసి తిరుగుతురట. ఇక గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరట. సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టులో డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. ఒక్కరు సభ్యులు ఉంటే దాన్ని కొట్టేసిండ్రు, ఇప్పుడు 2 సభ్యులు ఉంటే మళ్ళీ ఓకే ఆపండి అని చెప్పి చెప్తున్నారట. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం టీజీపీఎస్సీకి ఆదేశం. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా. 2015 గ్రూప్ 2 ఫలితాలు రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పునిచ్చిండ్రు. 2015 గ్రూప్ 2 ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపేసిందంట. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం టీజీపీఎస్సీని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ఇటు జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడినటువంటి డివిజన్ బెంచ్, అంటే 2 సభ్యులు ఉంటారు ఇలా, గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా డబుల్ బబ్లింగ్, వైట్నర్ వినియోగం, తుడిచివేతలు ఉన్నటువంటి పార్ట్ బి పేపర్లను మళ్లీ దిద్దడం చెల్లదంటూ 2019 అక్టోబర్ 24 నాటి గ్రూప్ 2 ఫలితాలను రద్దు చేస్తూ ఈ నెల 18న సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎం క్రాంతి కుమార్ తదితరులు అప్పీల్ దాఖలు చేసిరట. డివిజన్ బెంచ్ విచారణ చేపట్టి ఇట్లా ఆపురి అని చెప్పేసి చెప్పిందట, స్టే విధించారు. మా దగ్గర మంత్రదండం లేదు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించాలంటే, కాలుష్యాన్ని నివారించాలంటే ఏదైనా ఏది సార్ అని పోతురట ఏడికి కోర్టుకు. అని మేమేం చేయాలరా నాయన, ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవాలి, తర్వాత అందరూ కూడా సహకరించాలి. మంత్రదండం ఓం రీం చుప్ అంటే మొత్తం కాలుష్యం అంతా పోయి మంచిగా అవుతుందా, గాలి వస్తుందా అన్నదంట సుప్రీంకోర్టు. ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి తమ వద్ద మంత్రదండమేమీ లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని పరిష్కరించడంలో న్యాయ వ్యవస్థకు పరిమితులు ఉంటాయని పేర్కొన్నారు. ఇక ఢిల్లీలో ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ చేసింది. మన వాళ్ళు తెలంగాణ పోలీసులు, ఈగల్ పోలీసులు పోయి ఢిల్లీలో అక్కడ ఈ డ్రగ్స్ గుట్టును రట్టు చేసిండ్రు. గ్రేట్, అసలు మంచి అచీవ్మెంట్. ఇంటర్నేషనల్ డ్రగ్స్ సప్లయర్లపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ నిఘా పెంచింది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లను కట్టడి చేసేందుకు ఢిల్లీలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టిందట. ఇక దీప్తి ధమాకా. ఇండియా విమెన్స్ టీమ్ స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మపై కాసుల వర్షం కురిసింది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ WPLలో 2026 ఎడిషన్ మెగా వేలంలో అత్యధికంగా ₹3,20,00,000 రికార్డును సృష్టించిందట. ఈమెకు దక్కిందట. ₹3,20,00,000 కొంటున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కేసీఆర్ OSD రాజశేఖర రెడ్డి వచ్చిండు. రాజశేఖర రెడ్డిని ప్రశ్నించిన అధికారులు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు నియామకాలపై ఎంక్వైరీ జరుగుతుందట. సర్వీసు ముగిసినా ఎందుకు నియమించాల్సి వచ్చిందనే దానిపైన ఆరాధిస్తున్నారు. ఎందుకు వీళ్ళని మొత్తం కూడా ముసలోళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు పెట్టినావు, రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు పెట్టినామంటే, లేదు సార్ కేసీఆరే పెట్టమన్నాడు అందుకనే పెట్టినప్పుడు అని చెప్పేసి చెప్పిండట OSD ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ రాజశేఖర రెడ్డి. ఎప్పుడు కేసీఆర్ హయాంలో జీవోను ముందు పెట్టి 2 గంటల పాటు విచారణ, స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ పర్సనల్ OSDగా పనిచేసిన రాజశేఖర రెడ్డిని గురువారం సిట్ విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని ఏసీపీ ఆఫీసులో జాయింట్ సిపి ఆధ్వర్యంలో సిట్ అధికారులు ఆయన ప్రశ్నించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా 11 గంటల నుంచి 2 గంటల పాటు విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. పదవి విరమణ పొందిన తర్వాత కూడా OSDలుగా పనిచేసిన SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, సిట్ టాస్క్ ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్ రావులను ఎందుకు నియమించారు అంటే, ముసలోళ్ళని తీసుకొచ్చి రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పెట్టిరట. ఎందుకు పెట్టిరంటే కేసీఆర్ పెట్టమని చెప్పిండు. కేసీఆర్ ఎందుకు పెట్టమన్నాడు అంటే, అందరి ఫోన్లు ఇల్లురా నాయన, దొంగతనంగా వినండి, మొత్తం వాళ్ళని నాశనం చేయండి అని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యేల ఫోన్లు, ఎంపీల ఫోన్లు, తర్వాత ప్రతిపక్షాల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు ఎవడి ఆడడం వస్తే వాళ్ళది. పైసలు వస్తాయని కూడా ఆ పని కూడా చేసిరట. ఎక్కడ ఫోన్లు వినడు, ఏమైనా పైసలు ఉంటాయంటే పోయి పట్టుకొచ్చుడు. ఇలా పని కావాలి. బీసీ సంఘాలు మాపై కాదు బీసీ సంఘాలు మాపై కాదు, బీజేపీ బీఆర్ఎస్పై పోరాడాలి అన్న. ఎవరిచ్చిండ్రు ఈ హామీ? పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఎవరిచ్చిండ్రు హామీ? కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కదా. మరి ఒకవేళ మేము కేంద్రంలో అధికారం లేకపోతే మేము ఇవ్వలేకపోతామని చెప్పేసి అనుకొని
మరి హామీ ఇవ్వాల్సింది కాదు కదా, మరి ఎందుకు ఇచ్చిండ్రు? ఇప్పుడు బీజేపీ మీద వేస్తున్నారు కదా, లేకపోతే బీఆర్ఎస్ మీద, సరే వాళ్ళు సహకరించాల్సిందే కానీ సహకరిస్తలేరు. ఇప్పుడు మీ పార్టీ కాదు కాబట్టి వాళ్ళు సహకరిస్తలేరు. ఇప్పుడు సహకరిస్తలేనప్పుడు మరి ఒకవేళ ఇటువంటి పరిస్థితి తెలిసినప్పుడు ఎందుకు అట్లా హామీ ఇచ్చిండ్రు? మేము మొత్తం పోరాటం చేసాం. ఇప్పుడు మీరే చాలాసార్లు ప్రకటన కూడా చేసిర్రు. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఏమని ప్రకటన చేసిండ్రు? 100% మేము 42% రిజర్వేషన్ తోటే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాము. సర్పంచ్ ఎన్నికలు కానీ, ఇటు వార్డు మెంబర్లు కానీ, ఎంపీడీసీ జెడ్పీటీసీ ఏదైనా పోతామని చెప్పిర్రు. అక్కడ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే చెప్పిండు. తర్వాత ముఖ్యమంత్రి చెప్పిండ్రు మేము గ్యారంటీగా 42% రిజర్వేషన్తోనే పోతామని. ఏమైనా మరి మమ్మల్ని కాదంటే మిమ్మల్ని అనకపోతే ఎవరు నడుతారు? మరి మేనిఫెస్టో ఇచ్చారు కదా మీరు, మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా, మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత మరి ఎవరిని అడుగుతారు? ఈ మేనిఫెస్టో ఎవరిది? ఇదేంది కామరెడ్డి డిక్లరేషన్ ఎవరిది? కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీల రిజర్వేషన్లు పెంచుతామన్నారు. ఎంత పెంచిర్రు? ఉన్నాయి వీకేసిరు. తర్వాత కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42% పెంపు అన్నారు. ఇది మీదే. ఇది పేజ్ నెంబర్ 16 కాంగ్రెస్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు ఏది? ఇది మేనిఫెస్టో, అభయహస్తం మేనిఫెస్టో అని చెప్పేసి రిలీజ్ చేసిరు కదా, 16 పేజీలో తీసి చూసుకోరు ఒకసారి. ఈ 42% అన్నారు, అది వీకింది. 23 ఉంటే 23 కూడా లేదు. ఇప్పుడు గతంలో 23 ఉంటే 23 కూడా లేదు, ఇప్పుడు 17 తీసుకొచ్చారు. పంచాయతీలు మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మందికి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం అన్నారు. ఎక్కడ వాయా మరి ఇచ్చిరా? స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు ఉపవర్గీకరణ, ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42%. మరి ఈ కాంట్రాక్టులు నన్ను ఇచ్చి పడవుతున్నా అంటే లేదు కదా. ఇదే మనకు ఎవరైనా అడ్డుకున్నారు. నిధులు బీసీ సప్లాన్ ఇవన్నీ కూడా ఏది కూడా అమలు చేయలేదు. ఇవన్నీ చదువుడు వేస్ట్గా ఇదివరకు చాలాసార్లు చెప్పినాం ఇవి మాటలు. ఇవన్నీ కూడా అమలు చేయలేదు, ఒక్కటి కూడా అమలు చేయలేదు. అక్కడ విద్యా ఉద్యోగాల్లో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండ్రు. ఏమయ్యా మరి? ఇవన్నీ అడగొద్దా? మమ్మల్ని అడగొద్దు, వాళ్ళని అడుగురు అని చెప్తే మీరే ఇచ్చారు కదా హామీ. అట్లా చేసేందుకు ఇట్లా చేస్తారు, చేసి మళ్ళా మమ్మల్ని అడగొద్దు అని చెప్తున్నాడు పెద్ద మనిషి. 2 పార్టీలే బీసీల రిజర్వేషన్ బిల్లును ఆపుతున్నాయని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఆప్తే అని తెలిసినాక ఎత్తిచ్చిండు అన్న. మరి 42% రిజర్వేషన్ బిల్లును తొక్కిపెట్టింది కేంద్రమే. హిందువుల కోసమైనా బండి సంజయ్ బిల్లు పాస్ చేయించాలి. వాళ్ళు కూడా కలిసి రావాలి. కాకపోతే ఏంటంటే మీరు వాళ్ళ మీద చేస్తుడు కాదు, మీరేం చేస్తున్నారని చెప్పాలి. సామాజిక న్యాయంలో కాంగ్రెస్ ఛాంపియన్. మంచిగా ఛాంపియన్ అయింది. సుశ్రీగా సచ్చిపోయినాయనకి ఇచ్చింది ఇందాక. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీట్లు తగ్గాయని ఆయా సంఘాలు తమ ప్రభుత్వం మీద పోరాటం చేయడం సరికాదని. మరి ఎవరి మీద పోరాటం చేయాలి? అధికారంలో ఉన్న వాళ్ళ మీద కాకుంటే మరి ప్రతిపక్షాల మీద అన్నా పోరాటం? పొన్నమన్నా చెప్పాలి మీరే. ఇక హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో 65కి చేరిన మృతులు, 80 మందికి గాయాలు. వీరిలో 45 మంది పరిస్థితి విషమంగా ఉందంటే ఇంకా దొరకని పాపం 250 మంది. మొత్తం అపార్ట్మెంట్లో కాలిపోయినాయి. దారుణం పాపం. వైట్ హౌస్ సమీపంలో కాల్పులు, 2 నేషనల్ గార్డ్ సిబ్బంది మృతి. ఇక బలగాలే టార్గెట్గా ఆఫ్ఘన్ వాసి ఫైరింగ్ చేసిందంట. ఎదురు కాల్పుల్లో నిందితుడికి గాయాలు, అరెస్టు. ఇది ఉగ్రదాడి అని చెప్పేసి ఆఫ్ఘన్ రెఫ్యూజీలపై రీఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. వైట్ హౌస్ అంటే ఇక్కడ ఏది అమెరికా అధ్యక్షుడు ఉండేటువంటి అధికారిక భవనాన్ని వైట్ హౌస్ అంటారు. ఆ భవనం పైన చేసినట్టు దాడి. ఇక పాక్ త్రివిధ దళాలు మునీర్ గుప్పిట్లోకి వచ్చినాయట. ఎప్పుడు ఇది పాకిస్తాన్లో ఏదో పరిశాన్ ఉంటుంది. ఏముంటుందంటే ఆడ ఎవరు ఈ సైన్యాధ్యక్షుడు ఉంటాడు కదా, త్రివిధ దళాలకు అధ్యక్షుడు ఉంటే వాడు మొత్తం దేశాన్ని మొత్తం కంట్రోల్లోకి తెచ్చుకొని ప్రధానమంత్రిని కూడా తీసుకొని జైలు వేసి ఇటువంటి పని జరిగింది గతంలో. ముషరఫ్ అంటే ఆయన అదే బ్యాచ్, ఇటువంటి బ్యాచే. ఇక ఆయనే ప్రధానమంత్రి ఇట్లా ప్రకటించుకుంటారు. ఇట్లా జరుగుతుంది అక్కడ. ఆ దేశ మొదటి
సిడిఎఫ్గా బాధ్యతలు. ఇకపై ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుకు ఆయన్నే బాస్ అంట. 2030 వరకు పదవిలో రాజ్యాంగ సవరణ ద్వారా సిడిఎస్ పదవి సృష్టించిరట. ఇమ్రాన్ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ చచ్చిపోయిండు, మాజీ క్రికెటర్, మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ ప్రధానమంత్రి చచ్చిపోయిండు అని చెప్పేసి వీడియోలు కూడా బయటకు వచ్చినాయట. మరి లేదు బతికే ఉన్నాడు, జైలు ఉన్నాడు. 2 తారీఖు నాడు చూపిస్తాడు, డిసెంబర్ 2 తారీఖు నాడు. అడియాలా జైలు అధికారులు వెల్లడి, ఇమ్రాన్ ఆరోగ్యంగా ఉన్నారు. అడియాలా జైలు అధికారులు వెల్లడి, డిసెంబర్ 2 తారీఖు నాడు ఇమ్రాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చిరట. చూడాలి మరి 2 తారీఖు నాడు తేలుతుంది. జర్మనీ స్టైల్లో మన చదువులు, డిగ్రీతో పాటే నౌకరట. లెర్నింగ్ బై డూయింగ్ అంట. వారంలో 2 వారాలు క్లాసులు ఉంటాయి, 4 రోజులు ఇంటర్న్షిప్ ఉంటుందంట. పని చేసుకోవచ్చు, తర్వాత ఇక్కడ పైసలు సంపాదించే కార్యక్రమం, తర్వాత ఇక్కడ చదువుకు 2 ఉంటాయంట. విజన్ 2047 డాక్యుమెంట్లు సర్కార్ ప్రణాళిక. ప్రతి స్టూడెంట్కు స్కిల్ ఐడి, ఆధార్తో లింక్ అంట. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ రేంజ్లో ఎడ్యుసిటీ అని చెప్పేసి పాలసీ తీసుకొస్తారట. దాంట్లో పెడుతున్నారు. మరి మంచిగా ఉంటుంది కానీ మరి ఏమైతే ఎంతవరకు వస్తుందో చూడాలి. ఇంకో చికెన్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీకి గ్లోబల్ రెస్పెక్ట్, వరల్డ్ టాప్ 10లో ఉన్నదంట. అంటే ఇప్పుడు తిండిలా మన బిర్యానీ టాప్ 10లో ఉందంట వరల్డ్లో, ప్రపంచంలోనే. హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అయిపోయింది. ఫేమసే ఉన్నది, గతం నుంచి ఫేమసే, కాకపోతే టాప్ 10లో ఉందంట ఇప్పుడు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆన్లైన్ కంటెంట్పై ఎవరిది బాధ్యత? అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్ నియంత్రణకు స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల సంస్థ అవసరం. నిబంధనలు రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 4 వారాలు గడువు కోరిరట కేంద్రం. ఇక రూకగ్రీవాలు, రూకలు అంటే ఏంటి? పైసలు, రూపాయలు, రూకలు అంటారు అన్నట్టు. అందుకని రూకగ్రీవాలు, ఏకగ్రీవాలు కావి రూకగ్రీవాలు. పైసలు ఇచ్చి ఏది ఏకగ్రీవం అవుతున్నాయంట, ఇనానమస్. సర్పంచ్ పదవికి జోరుగా వేలంపాటలు, ఏకగ్రీవం చేసి ఆ డబ్బును అభివృద్ధికి వెచ్చించే యోచన. ఎంతైనా వెచ్చించేందుకు, ఎంత ఇస్తేందుకైనా కానీ సిద్ధమవుతున్నట్టు ఆశావహులు. గద్వాల జిల్లా కొండపల్లిలో 60 లక్షల రూపాయలు వలికిన పదవి, సర్పంచ్ పదవి. ఎవరు పోటీ చేయొద్దిగా, 60 లక్షలు ఇస్తే అయిపోయాయి. ఇక గొర్లకాన్ దొడ్డిలో 53 లక్షల రూపాయలు, చింతలకుంటలో 38,50,000 రూపాయలు. శ్మశానానికి ఎకరం ఇచ్చే వారికే పదవి అని చెప్పేసి వామనపల్లిలో ఆఫర్ పెట్టినట. శ్మశాన వాటికకు ఎకరం భూమి ఎవరిస్తే వాళ్ళకే అది అక్కడ సర్పంచ్ ఇస్తామని. పెళ్లిళ్ళు, జాతరలకు డీజేలు, చావులకు వైకుంఠ రథం కూడా పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు ప్రజలు. ఆలయానికి ఎకరం ఇస్తా, ఇంటి నల్లా బిల్లులు కడతా అని చెప్పేసి ఒక ఆయన వచ్చిండు. ఖమ్మం జిల్లాలో 1 కోటి రూపాయలతో అభ్యర్థి మేనిఫెస్టో విడుదల కూడా చేసినట. ఇంకో ఇట్లా నడుస్తుంది కథ. గ్రామ పెద్దలు, ఈ మాట కన్నా గ్రామ పెద్ద అనే మాట కిక్కు ఉంటుందట. సర్పంచ్ పదవి చేపడితేనే దానికి సార్థకత, ఆ హోదానే వేరు, ఆ గుర్తింపే ప్రత్యేకం. ఇలా పదవీకాంక్షతో ఆశావహులు ఏకగ్రీవ అస్త్రాన్ని వదులుతున్నారు. పోటీ లేకుండా సర్పంచ్గా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకు ఎంత డబ్బైనా వెచ్చించేందుకు సిద్ధం అంటున్నారట. రెడీ అంటే రెడీ అంటున్నారట. ఎందుకంటే ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా మొత్తం మీద స్టేజ్ మీద ఒకవేళ స్టేజ్ ఏర్పాటు చేస్తే ఆ గ్రామంలో, ఆ గ్రామ పంచాయతీ ఎవరు సర్పంచ్ కూర్చోవాల్సి ఉంటుంది. అంటే అట్లుంటుంది ప్రోటోకాల్. కాబట్టి అటు గ్రామ పెద్దలు కూడా ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు చేసే బదులు ఈ డబ్బును ఏకగ్రీవం కోసం వెచ్చిస్తే ఊర్లో అభివృద్ధి పనులకు వినియోగించవచ్చు అని చెప్పేసి ప్రతిపాదిస్తూ జోరుగా చర్చలు జరుపుతున్నట ఏకగ్రీవాల కోసం. వేలంపాట, బెదిరింపులతో ఏకగ్రీవం చెల్లదు. ఒకవేళ బెదిరించే అట్టెట్లయితే నువ్వు వేయొద్దని చెప్పేసి బెదిరిస్తే, ఎవరైనా పోయి కంప్లైంట్ చేస్తే మాత్రం ఏకగ్రీవాలు చెల్లాయంట. ఫిర్యాదులు వాస్తవం అయితే రద్దే, పర్యవేక్షక కమిటీలు పరిశీలించాకే ఏకగ్రీవానికి ఆమోదం. సర్పంచ్ ఏకగ్రీవాలపై ఈసీ మార్గదర్శకాలు. పంచాయతీ నామినేషన్లు షురూ అయినాయి. నిన్న షురూ అయినాయి, ఇవాళ ఉంటాయి, రేపు ఉంటాయి, ఫస్ట్ పెడతాయి. 11 తారీఖు నాడు ఎలక్షన్ ఉంటాయి. ఫస్ట్ విడత, 2వ విడత 14 తారీఖు నాడు, 3వ విడత 17 తారీఖు నాడు డిసెంబర్. బీసీ బిల్లుపై ప్రధానితో చర్చలకు సిద్ధం. ఆయన సమయం ఇస్తే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్దాం. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు ప్రధానిని కలిసి వినతిపత్రం ఇవ్వాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రానికి లేఖ రాశాం. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాలను ప్రస్తావించండి. నిర్ణీత ఫార్మెట్లో సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగం. రాష్ట్ర ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్న బీజేపీ ఎంపీలు, బీఆర్ఎస్, మజ్లిస్ ఎంపీలు గైర్హాజరయ్యారట. వీళ్ళిద్దరు రాలేదట.
బీజేపీ వాళ్ళు మజ్లిస్ వాళ్ళు పరిశీలించి ఉత్తర్వులు ఇస్తాం. పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపునకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే తర్వాత ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నది కానీ ఓటర్ లిస్టులో పేరు లేదని చెప్పేసి, పేరు లేకపోతే ఇప్పుడు సర్పంచ్ నామినేషన్ ఇస్తేందుకు అర్హత లేదంట. దాంతో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అదో పరిశాన్ ఉన్నది లెక్క నడుస్తున్నది. మేము కోర్టు దాకా పోతామని కొంతమంది కోర్టులో ఓ మూలను నిలబెడతాం. ఉదయం 10:30 నుంచి సాయంత్రం దాకా ఉంచగలం. న్యాయస్థానం ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించినా రాకపోవడంతో ఫైర్ అయిందట హైకోర్టు. 5న రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని చెప్పేసి అక్కడ ఇది హైడ్రా కమిషనర్కు హెచ్చరించింది హైకోర్టు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై రాష్ట్ర హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కోర్టులో ఓ మూల నిలబెట్టవచ్చంటూ హెచ్చరించింది. ఇట్లా చేస్తారు కోర్టులు, ఇట్లా చేస్తారు తెలుసా జడ్జిలు. జర్రా ఇట్లా చేతులు కట్టుకొని నిలబడకపోయినా, జర్రా ఇట్లా టీషర్ట్ వేసుకొని పోయినా, జర్రా ఇట్లా జబ్బు ఎగిరేసినా, జర్రా ఇట్లా జుట్టు ఇట్లా మంచిగా లేకపోయినా అటు చేసేసి నువ్వెంత నేనెంత అన్నట్టున్నా, ఇట్లా దండం పెట్టకపోయినా, ఇవన్నీ చేస్తే ఏం చేస్తారు తెలుసా, పాస్ ఓవర్ అని పెడతారు. ఎవరు జడ్జి పాస్ ఓవర్ అంటారు. తీసి అక్కడ పక్క పెట్టేస్తారు. పెట్టేస్తే సాయంత్రం దాకా నిలబడాలి. అట్లే మీ వాళ్ళు అందరూ రాలేదేంటి, అందరు ఇప్పుడు ఎందుకంటే కోర్టులలో ఉంటుంది అన్నట్టు. మీ వాళ్ళు అందరూ వచ్చి రా అంటే రాలేస్తారు. మరి రాలేదు ఎందుకు, కనీసం వాళ్ళకి బాధ్యత లేదా, వాళ్ళు వచ్చేదాకా ఉండండి అని చెప్పేసి అట్లనే పెడతారు. వాడేమో జిల్లాలు ఉంటాడు, ఇలా ఆ కేసులు ఉన్న మనుషులు, దాంతో సాయంత్రం దాకా పెడతారు. ఇటువంటి పని చేస్తారు జడ్జిలు. గ్రూప్ 2 ఉద్యోగులకు ఊరట. 2015 నోటిఫికేషన్ ఫలితాల కొట్టివేతపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. సిగాచి కేసులో దర్యాప్తు అధికారి హాజరుకు ఆదేశాలు జారీ చేసిందంట, రావాలని చెప్పిందంట కోర్టు. వైద్య కళాశాలలో ఈడీ సోదాలు. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లో తనిఖీలు. ఈడీ సోదాలు చేస్తుంది కానీ పట్టుకోరు గట్టిగా. ఇన్ని పైసలు తీసుకొని పోయారని డౌట్ వస్తుందట కొంతమందికి. జాగ్రత్త పట్టుకోరి. జాతీయ వైద్య కమిషన్ తనిఖీ అధికారులకు భారీగా ముడుపులు కేసులో రంగంలోకి ఈడీ వచ్చింది. చూసిరా, ఎవరు ఇక్కడ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి తనిఖీలు చేయర్రా నాయన అంటే పైసలు పట్టుకొని పోతురట. అరే మీరెట్లా పైసలు పట్టుకొని పోతుర్రా నాయన అని చెప్పేసి ఇప్పుడు ఈడీ వస్తూ ఉంది. హవాలా మార్గంలో ముడుపులు చెల్లింపు. 66 లక్షలు చెల్లించిన వరంగల్ జిల్లాలోని ఫాదర్ కొలంబో కాలేజీ యాజమాన్యం. చూసుకో అలా కాలేజీ ఎట్లున్నదట లెక్క. పైసలు ఇచ్చి పంపించారట. 3 మధ్యవర్తుల ఇళ్లలోనూ కూడా సోదాలు చేస్తూ ఉంది ఈడీ. ఇది వరంగల్లోని ఫాదర్ కొలంబో వైద్య కళాశాల మెడికల్ కాలేజ్. ఇది పైసలు ఇచ్చి పంపించారట. అవకతవకలు ఉన్నాయంటే. అణు విద్యుత్తులో ప్రైవేటు భాగస్వామ్యం. త్వరలోనే ప్రైవేటు రంగానికి అవకాశం. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్తు. అంతరిక్ష పరిశోధనలో భారత ప్రైవేటు రంగం బేస్ అని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. దేశంలోనే తొలి ప్రైవేటు వాణిజ్య రాకెట్ విక్రమ్ 1 ఆవిష్కరణ. రూపొందించిన హైదరాబాద్ కంపెనీ స్క్వైరూట్. చైనా, జపాన్ స్థాయి అభివృద్ధి లక్ష్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక దీప్తి శర్మకు 3,20,00,000 రూపాయలట. WPL వేలంలో ఆల్రౌండర్ టాప్ అంట. తెలుగు అమ్మాయి శ్రీచరణికి 1,30,00,000 రూపాయలు. జనవరి 9 నుంచి ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఉంటుంది క్రికెట్కి సంబంధించి. ఇక వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం. ఇక్కడ అమెరికాలో నేషనల్ గార్డులపై ఆఫ్ఘన్ జాతీయుడి కాల్పులు. ఇక్కడ ఇద్దరికి తీవ్ర గాయాలు. ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఆఫ్ఘన్తో ఇమిగ్రేషన్ సంబంధాలు కట్ చేస్తా అని చెప్తున్నాడట. ప్రాణాలు బుగ్గి. హాంకాంగ్ అగ్ని ప్రమాద ఘటనలో 83కు పెరిగిందట మృతుల సంఖ్య. 300 మందికి పైగా గల్లంత అయింది. వాళ్ళు కూడా కష్టమేగా. మొత్తం కలిపినాయి అపార్ట్మెంట్లే. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఖర్చు ఎక్కువైనా కట్టాల్సిందే. భారీగా పెరిగిన థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణ వ్యయం మస్తుగా పెరిగిందంట. ఇవి అసలు యాక్చువల్గా ఇవి నష్టం. ఇవి యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లు కడితే నష్టమవుతుంది. వేరే విదేశాల నుంచి బొగ్గు తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ప్రజలకు నష్టమవుతుంది. తర్వాత ఇక్కడ నష్టమవుతుందని చెప్తున్నా కానీ పట్టించుకుంటలేరట. కట్టేస్తాం చేసేస్తామని చెప్పేసి చెప్తున్నారట. దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఇక యాదాద్రిలో మెగావాట్కు 10 కోట్ల రూపాయల చేరిక. ఇక రామగుండం ప్లాంట్లో 14,60,00,000 రూపాయలు. అయినా థర్మల్ ప్లాంట్లు నిర్మించక తప్పదంటున్న సిఈఏనంట. 2035కి దేశవ్యాప్తంగా 60,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అవసరమవుతుంది. లేదంటే
గ్రిడ్ నిర్వహణ ప్రశ్నార్థకమే, థర్మల్ ప్లాంట్లను జెన్కోనే నిర్మించాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారట. ఇది ఏందో మరి కథ, అది పైసలు ఎక్కువైనా కడతా అంటారట, కమిషన్ల కోసమా ఏం కోసము. కోలుతున్న భవిష్యత్ తరం, విద్యార్థుల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు 10 ఏళ్లలో 65% పెరిగినాయట. 42 నిమిషాలకు ఒక విద్యార్థి ప్రాణాలు తీసుకుంటున్నాడట. పలు కారణాలు, ర్యాంకుల కోసం పోటీ, సుదీర్ఘ స్టడీ అవర్స్ ఉంటున్నాయట. కుటుంబ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, నిరాశతో కూరుకుపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటారట. తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి, ఆత్మహత్యల నివారణకు మానసిక నిపుణులు సూచిస్తూ ఉన్నారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆత్మహత్య చేసుకుంటే ఏం రాదురా నాయన, ఏం రాదు, ప్రాణాలు పోతే అంతే. ఏదైనా ఉంటే బతికి సాధించాలి, బతికి సాధిస్తేనే లెక్క. చచ్చిపోతే ఏమైతే 4 రోజులు అయితే మర్చిపోతారు మనుషులు. దశదిన కర్మ నాటికి మటన్ చికెన్ కోసుకొని తింటారు, అంతే, ఏముండదు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక జనరల్లో జోష్, పంచాయతీ పోరులో బీసీల హవా. మొత్తం జనరల్ స్థానాలన్నీ బీసీలు వేసేస్తూ ఉన్నారు పోటీ. ఇప్పుడు జరగాల్సింది ఇదే. రిజర్వేషన్ అవ్వడు ఇయ్యడిగా, కాబట్టి ఇదే చేయాలి పని. మంచి పని చేస్తున్నారు. జనరల్లో భారీగా నామినేషన్లు, దొరలు రెడ్ల హుకుంకు తలొగ్గేదిలా. బీసీలలో పెరిగిన రాజకీయ చైతన్యం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న శ్రామిక కులాలు. బీసీలకు అండదండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ. రాజ్యాధికారం దిశగా నయా ట్రెండ్ వస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. నామినేషన్ల పర్వం మొదలైంది. ప్రజాస్వామ్యానికి పట్టుకొంపలైనటువంటి గ్రామాల్లో ఎన్నికల సందడి జోరందుకుంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఏం చేస్తున్నారంట, జనరల్ స్థానాలలో బీసీలు పోటీ చేస్తూ ఉన్నారు. కావాల్సింది ఇదే. గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరగాల్సిందే. లెక్క తేలిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులను కలుపుకుంటే బరాబర్ సెట్ అయిపోతుంది లెక్క. జీవో 46 పై హైకోర్టులో పిటిషన్ పడ్డది. జీవో 46 తీసుకొచ్చి మా జీవితాలు ఎందుకు నాశనం చేసిరని బీసీలు, ఎంబీసీ కులాలకు చెందినటువంటి కొంతమంది పోయి కోర్టుకు పోయిరు. హైకోర్టు తలుపులు తట్టిన అత్యంత వెనుకబడిన కులాలు. అయితే రిజర్వేషన్ అమలు విధానాన్ని పునఃపరిశీలించాలని కోరిన పిటిషన్ దాఖలు. ఈ అంశంపై రేపు హైకోర్టులో విచారణ ఉంటుందట. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ ప్రారంభం. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ, భారత అంతరిక్ష రంగంలో ఇది గొప్ప మైలురాయని చెప్పేసి ప్రధాని కొనియాడిండు. ఇక ఉద్యమంలో నేను, ఆ ట్యాగ్ లైన్తో తెలంగాణ ఉద్యమం ఫోటోలను షేర్ చేయండి. ప్రజలకు హరీష్ రావు పిలుపు. అబద్ధాలతో రేవంత్ గద్దెనెక్కిండు. ఆయనకు ఓట్లపై తప్ప ప్రజల మీద శ్రద్ధ లేదని చెప్పేసి. మీరు మంచిగా ఉన్నది హరీష్ రావు గారు అన్న, మంచిగా ఉన్నది, కానీ ఏమైందే మరి ఉద్యమం నేను చేసినా అని చెప్పేసి ఫోటోలు షేర్ చేయమంటున్నావు, మంచిగా ఉన్నది, కానీ మరి కనీసం మరి ఉద్యమకారులను ఎందుకు గుర్తించలేదు? 10 సంవత్సరాలు ఈ మాట ఎందుకు గుర్తుకు రాలే? నీకు గుర్తుకు రావాలి కదా, వాళ్ళ గురించి పట్టించుకోవాలి కదా. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మరి 1200 మంది ఉంటే 400 మందినే పట్టించుకుంటారు, ఇంకా 800 మంది ఏమాయే సప్లీ చేయకపోతురి. ఉద్యమకారుని మరి గుర్తించేమైనా ఐడి కార్డు ఏమైనా ఇచ్చిండ్రా, లేకపోతే ఏమైనా ఉంటే పింఛన ఇచ్చిండ్రంటే అది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, 250 గజాల స్థలం ఇస్తామని అన్నది, మరి ఇప్పటివరకు ఏం లేదు. ఇంకా అటువంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. ముసలి కన్నీరు గారుస్తున్నారు. 42% రిజర్వేషన్పై అన్ని ప్రయత్నాలు చేశాం. అన్ని ప్రయత్నాలు చేస్తే ఏం లాభమే? ఫలితం వస్తే కదా లెక్క. మేము ప్రయత్నం చేసినాం, అది చేసినామంటే అవుతుందా లెక్క? వచ్చినట్టేనా? బీసీలకు ఇచ్చినట్టేనా? రాజకీయ పార్టీల ట్రాఫీలో బీసీ సంఘాలు పడొద్దని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటుండు. ఇక బీజేపీకి టాటా గ్రూప్ లంచం ఇచ్చిందట. సెమీ కండక్టర్ యూనిట్లకు మోదీ కేబినెట్ ఆమోదం. 2 యూనిట్లకు సబ్సిడీ కింద 44,203 కోట్ల రూపాయలు టాటాకు లాభమైందట. కేబినెట్ అప్రూవల్ వచ్చిన 4 వారాలకు 758 కోట్ల రూపాయలు బీజేపీకి విరాళంగా ఇచ్చిరట టాటా కంపెనీ వాళ్ళు. ఇది ముమ్మాటికి లంచమే అని చెప్పేసి సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంటున్నాడు. ఇక్కడక్కడ మొత్తం మారిపోతుంది అన్నమాట లెక్క. 2019 సంవత్సరం గ్రూప్ 2 ర్యాంకర్లకు రిలీఫ్ దొరికిందట. నవంబర్ 18న సెలక్షన్ లిస్టును రద్దు చేసింది సింగిల్ బెంచ్. ఇప్పుడు స్టే విధించింది ఇప్పుడు డివిజన్ బెంచ్. బీఆర్ఎస్ కుట్రలు, బీసీల ఐక్యతపై బీఆర్ఎస్లో ఆందోళన. 42% రిజర్వేషన్పై మాట్లాడకుండా దాటవేట. మాట్లాడతలేరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకు కూడా ఇష్టం ఉండదు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తెరపైకి. దీక్షా దివాస్ పేరుతో హడావిడి. అధికారం కోసం కుటిల ప్రయత్నాలు.
దీక్షా దివాస్ చేస్తారట. ఏంది ఇవాళ ఎంత 28 కాదు, రేపు 29 తారీఖు ఏమో దీక్షా దివాస్ చేస్తే మనం మళ్ళీ ఏం చేయాలి, 1 తారీఖు నాడో 2 తారీఖు నాడో ఢోకా దివాస్ ఇవ్వాలి. ఢోకా దివాస్ ఎందుకంటే ఢోకా వేసిండు, నిమ్మరసం తాగిండు. నిమ్మరసం కాదది తెలంగాణ ప్రజల రక్తం అని మనం ఢోకా దివాస్ పేరుతోటి ఒకటి చేస్తే మంచిగా ఉంటుంది. అప్పుడు చేసింది నిజంగా దీక్ష విరమించేసిండు ఆల్రెడీ. కాకపోతుందంటే ఉస్మానియా చుట్టూ నుంచి విద్యార్థుల నుంచి తర్వాత అన్ని విశ్వవిద్యాలయాల నుంచి మొత్తం గట్టి వాదన వినిపిస్తూ ఉంటే ఏం చేయాలని అర్థం కాక మళ్ళా కూర్చున్నాడు కాక. అధికారం కోసం కుటిల ప్రయత్నాలు. ఇక బీఆర్ఎస్ తీరుపై బీసీల్లో ఆగ్రహం వ్యక్తం అవుతా ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఉచ్చు బిగిస్తోంది కేసీఆర్ మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు. గులాబీ బాస్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డిని విచారించింది సిట్టు. ఇక జూబ్లీహిల్స్ పిఎస్లో 2 గంటల పాటు విచారణ. ఓఎస్డీ స్టేట్మెంట్ రికార్డు చేసి కీలకమైన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు సిట్టు అధికారులు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని చెప్పేసి హైకోర్టు అంటా ఉంది. మీరు వచ్చి డైరెక్ట్గా రండి అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగరాజు చెప్తా ఉంది హైకోర్టు. హరీష్ వేరే దారి చూసుకుంటాడు, ఇక కేసీఆర్ కోసమే పార్టీలో ఉంటుండు, ఆయన తర్వాత బీఆర్ఎస్ ముక్కలవుతుంది. కేటీఆర్ అంటేనే ఐరన్ లెగ్ సన్నాసి, ఆయన నాయకత్వంలో ఎమ్మెల్యేలు పనిచేయలేకపోతున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేల వేటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండుగా తర్వాత ఇట్లా అయింది, ఇదంతా జరుగుతూ ఉంది. మొత్తం మీద ఇక్కడ హరీష్ రావు వేరే దారి చూసుకుంటాడు, కేటీఆర్ వేరే ఉంటాడని చెప్పేసి అంటా ఉన్నారు అక్కడ కడియం శ్రీహరి గారు. ఆధార్ ఉంటే విదేశీయులకు ఓటు హక్కు ఉంటుందా అని చెప్పేసి ఒకటి. ఆధార్ కార్డు దేశ పౌరసత్వానికి పూర్తిగా ఆధారం కాదు. సిఏఆర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య. తమిళనాడు, కేరళ, బెంగాల్లో సర్ను సవాల్ చేస్తూ పిటిషన్లు వచ్చినాయంట. విచారణ షెడ్యూల్ ఫిక్స్ చేసిన సర్వోన్నత న్యాయస్థానం అని చెప్పేసి ఒక వార్త. ఉచిత పథకాలు ఎందుకని చెప్పేసి ఇక్కడ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటుండు. జ్యోతిరావు పూలే వర్ధంతి ఇయ్యాలా, ఎందుకంటే నిజంగా కూడా డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ ప్రత్యేక వ్యాసం రాసిండు. కన్వీనర్ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం ప్రత్యేక వ్యాసం రాసిండు. నిజంగా కూడా బీసీలకు ఆరాధ్య దైవం పూలే. ఎందుకంటే బీసీల సాధికారత కోసం స్వాతంత్రం రాకముందు నుంచే బీసీల కోసం బడుగు బలహీన వర్గాలు మంచి స్థాయిలో ఉండాలి, తర్వాత వీళ్ళకు చదువు రావాలి, విద్యాబుద్ధులు నేర్పించాలని చెప్పేసి తన భార్య సావిత్రిబాయి పూలేని ఉపాధ్యాయులను చేసిండు. ప్రత్యేకంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాల కోసం, కింది స్థాయి కులాల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేసిండు, విద్యాబుద్ధులు నేర్పించిండు. ఇటువంటి పని చేసి తర్వాత ఈయనని ఎవరు జ్యోతిరావు పూలేని అంబేద్కర్ కూడా గురువుగా భావిస్తాడు. ఆయనని అంత గొప్ప మహనీయుడు, చరిత్రను తెలియలేదు. కాబట్టి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్ గారు. కులాధారిత అన్యాయాన్ని ప్రత్యక్షంగా సవాలు చేసిన తొలి భారతీయులలో జ్యోతిరావు తర్వాత సావిత్రిబాయి పూలే ఉన్నారు. 1848 1948 కాదు 1848లో ఈ జంట పూణేలో ఒక బాలిక పాఠశాలను స్థాపించారు. మహిళలకు విద్యను అందించడంపై సామాజిక నిషేధం కారణంగా అది వీనని చర్య. తర్వాత బ్రాహ్మణ సోపాన క్రమం ద్వారా అణచివేయబడిన వారిని ఏకం చేయడానికి వారు 1873లో సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి ఈ అణగారిన వర్గాలకు చదువు రావాలి, చదువు వస్తేనే వీళ్ళకి తెలివి వస్తుంది, చదువు వస్తేనే జ్ఞానం వస్తుంది, కాబట్టి వీళ్ళు అభివృద్ధి చెందాలని భావించిండు అప్పుడు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. వీళ్ళు గొప్ప మహనీయులు, బీసీలకు ఆరాధ్య దైవాలలాగా చూసుకోవచ్చు మనము. ఇక నేటి మాట చూసుకుంటే బీసీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై కసి తీర్చుకునే అవకాశం రానే వచ్చింది. బడుగు బలహీన వర్గాల ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే సమయం సన్నద్ధమైంది. పార్టీలను చూసి ఓటేయడం కాదు, మన అభ్యర్థేనా కాదా చూసి గెలిపించుకోవాలి. ఓట్లు మనవే, సీట్లు మనవే అనే నినాదం ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సాటింపులా వినబడాలి. అగ్రవర్ణాల పోటీదారులకు గుండెల్లో వణుకు పుట్టాలి. దొరలు పెత్తందారులంతా తోకలు ముడవాలి. బీసీలంతా ఒకటయ్యారా అనేటువంటి భయం నశానికెక్కాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా రెపరెపలాడాలి. అయితే సర్పంచ్ ఎన్నికల నుంచే బోని కొట్టాలి. 2-3 పోటీదారుల్లో బీసీలుంటే మంచి వ్యక్తికి మద్దతు ఇవ్వండి. ఊళ్ళో ఉండే దొరలు, భూస్వాములు
కొంతమంది బీసీలను మచ్చిక చేసుకొని ఎన్నికల్లో ఖర్చు చేస్తామని డమ్మీ అభ్యర్థులను బరిలోకి దింపి ఓట్లు చీల్చే కుట్రలు చేస్తారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాడు పెద్దపల్లి రాజన్న. అంతా నా ఇష్టమే అని చెప్పేసి నేనే మంత్రిని నేనే రాజును, ఎవరో మరి కథ. నల్గొండ ఎస్సీ గురుకులాల్లో జోనల్ అధికారిని ఇష్టారాజ్యం అంట. బదిలీ వివాదంతో బాధితురాలి భర్త తీవ్ర ఒత్తిడికి గురై గుండెపోటుతో చచ్చిపోయాడట. అగో దిక్కులేని స్థితిలో బాధితురాలి కుటుంబం మంత్రి ఎమ్మెల్యే కలెక్టర్ జాంతానై నా జోన్కు మేమే బాస్ అని చెప్పేసి అంటున్నారట. చూసుకో ఇక బీసీల గొంతు కోసిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసినారు కోట్ల వాసుదేవ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇటు బొంగు వెంకటేష్ గౌడ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి, వీళ్ళిద్దరు కలిసి వ్యాసం రాసినారు. బీసీల గొంతు కోసినట్టు బీసీలకు అన్యాయం చేసినారు 100% ఉన్నటువంటి ప్రభుత్వం. ఇక ఇప్పట్లో పెళ్లి ముహూర్తాలు లేనట్టే అని చెప్పేసి పెళ్లి చేసుకోవాలంటే ఇక టైం పడుతుంట. మళ్ళీ ఇప్పుడు మూడాలు ఉన్నాయి, అవునేమో కానీ మూడాలు వచ్చినాయి. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమని చూద్దాం. ఇక WPAలో తెలుగు క్రికెట్లో ధమాకా అని చెప్పేసి ఒక వార్త. హిల్ట్ భూమరాంగ్ అని చెప్పేసి సర్కార్లో భూకంపం. పారిశ్రామిక భూముల పాలసీపై ప్రభుత్వంలోనే తీవ్ర వ్యతిరేకత. నిన్న మంత్రులు నేడు ఉన్నతాధికారులు వరుస అభ్యంతరాలు. డ్రాఫ్ట్ కాపీపై సంతకానికి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి నిరాకరించిందట. ఏది ఇప్పుడు సిటీ సరౌండింగ్లో ఉన్న పరిశ్రమలన్నీ అవతలికి ఔటర్ రింగ్ రోడ్ అవతలికి పోవాలని చెప్పేసి ఇది భూదందా నడుస్తుంది అనేటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి కథ. ఆరోపణ కాదు, వాస్తవం కూడా ఉండొచ్చు. ఇలా ఏమైనా రైట్, అనుకున్నదొక్కటి అయినదొక్కటి అడ్డం తిరిగిన హెల్త్ స్కెచ్ అని చెప్పేసి ఒక వార్త. ఐచ్ఛికమా తప్పనిసరా అదొకటి. ఇక సాగు చేస్తేనే సాయం, భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం కోత అట్లా అని చెప్పేసి, లేకపోతే అక్కడ ఇవన్నా ఇప్పుడు ఏది అన్నిటిని సమర్థించాలి వీళ్ళకు. ఏది పెట్రోల్ బంకులకు రియల్ ఎస్టేట్ వెంచర్లకి అన్నా. సీఎం ఇలాకాలో రైతుల ఆత్మహత్య యత్నం అని చెప్పేసి భూ సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు విఫల యత్నం. తీరు మారకుంటే నాన్ బెయిలబుల్ వారంటీ తప్పదని చెప్పేసి అంటున్నారు. హైడ్రా కమిషనర్కి కోర్టు హెచ్చరించింది. బీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వండి, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. మహమూద్పట్నం ఎన్నిక నిలిపివేత అని చెప్పేసి తొలి దశ పంచాయతీకి నామినేషన్లు షురూ అయినాయి. మొత్తం మీద నడుస్తూ ఉంది. బీసీలు మాత్రం ఒక్కటి అయిపోయినారు, ఆటోమేటిక్గా లెక్క నడుస్తున్నది. ఇక తేల్చాల్సింది ఏంటంటే మొత్తం మీద ఇక్కడ ఏదైతే జనరల్ స్థానాలు ఉంటాయో అన్రిజర్వ్డ్ ఉంటాయో అన్రిజర్వ్డ్ స్థానాలన్నీ కూడా బీసీలే.